నడిపించును, మరలా వచ్చి యేసుకొని పోవును. నిరంతరము నన్ను నడిపించును, మరలా వచ్చి యేసుకొని పోవును. యేసు చాలును, హల్లెలూయా యేసు చాలును. ఏ సమయమైన ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును. హల్లెలూయా, హల్లెలూయా, నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఫోటోస్ తీసుకుంటున్నారు కదా ఈ రోజున. మరి సహోదరు మీ పేరండి? ప్రదీప్ గారు మరి ఈరోజు దేవుణ్ణి తన సొంత రక్షకునిగా అంగీకరించి యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీదకి వచ్చాడని మీరు నమ్ముతా ఉన్నారా? మీ కొరకే ఆయన ప్రాణం పెట్టాడని నమ్ముతా ఉన్నారా? ఆయన చనిపోయి తిరిగి లేచాడని మీరు నమ్ముతా ఉన్నారా? ఆయన మరలా వచ్చినప్పుడు మిమ్మల్ని తీసుకొని వెళ్తాడని మీరు నమ్ముతా ఉన్నారా? మరి ప్రదీప్ గారు సంఘం ముందు, దేవుని యొక్క సైన్యం ముందు ఇప్పుడు ఆకాశం తెరవబడ్డం మనం చూస్తా ఉన్నాము. దేవుని యొక్క దూతలు కూడా చూస్తా ఉన్నాయి. పరలోకం తొంగి చూస్తా ఉంది. మన పరలోకానికి సాక్ష్యముగా ఈ సహోదరుడు మన మధ్యలో ఇచ్చిన ఈ మాటను బట్టి మీరు నిజంగా క్రీస్తుని అంగీకరిస్తా ఉన్నారా? అంగీకరిస్తా ఉన్నాను. సంఘం ముందు సాక్ష్యం చెప్తా ఉన్నాను. ఈ దినం మొదలుకొని క్రీస్తు కొరకు మీరు జీవిస్తారా? మరణమైన, కష్టమైన, బాధ అయినా ఆయన్నే నేను వెంబడిస్తానని మీరు చెప్పగలరా? ఎస్. మరి తినిచ్చిన సాక్ష్యమును బట్టి క్రీస్తుని తను అంగీకరిస్తా ఉన్నాడు. ఇంతవరకు మరి తన జీవితంలో పాత జీవితం ఏదైతే ఉందో దాని అంతటికి సాదృశ్యంగా ఈయన మరి క్రీస్తు చనిపోయిన రీతిగా ఆయన ఎలాగైతే మరణించి తిరిగి లేచాడో దానికి సాదృశ్యముగా ఈ యొక్క నీటిలో మరి ఆయన మునిగి లేవడం వలన అంటే కొత్తగా తిరిగి జన్మిస్తా ఉన్నాడు. సంఘం ముందు చేసి కార్యక్రమాన్ని బట్టి పరలోకం తొంగి చూస్తా ఉంది. దేవుని యొక్క దూతలు ఎంతగానో పరలోకం ఉత్సహిస్తుందని మేము నమ్ముతా ఉన్నాము. సహోదరుడు ఇచ్చిన సాక్ష్యమును బట్టి మరి దేవుని యొక్క సంఘం ముందు, దేవుని యొక్క సేవకుల ముందు మరి ఇచ్చిన సాక్ష్యమును బట్టి మనందరం ఏకీభవించిన ఈ మాటను బట్టి ఇతని జీవితంలో ఒక నూతన సృష్టి, హల్లెలూయా, ఒక కొత్త జీవితం దేవుడు తిరిగి తన జీవితాన్ని ఉన్నతంగా కట్టబోతా ఉన్నాడు అని దేవుని నామానికి మహిమ చెల్లిద్దాం. మరి మీరు ఇలా పట్టుకుని బ్రదర్ తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములో ఈ యొక్క బిడ్డని బాప్తిస్మం ఇచ్చుచున్నాము. మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా, రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా. మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా, నేనుండాలేనయ్యా.